ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ ది టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో అది నా ఇంగ్లీష్ రాష్ట్ర తెలుగులో చెప్తున్నా. చెప్పాలంటే నేను మొత్తం ఈ ఏటీఎల్ ద్వారా నేర్చుకున్న దానికన్నా అసలు నా లైఫ్లో ఏం చేయాలని నేర్చుకునేది ఎక్కువ ఉంది ఇక్కడ. సార్ని నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడల్లా అతను ఎటువంటి ఇట్లా ఆతృత అట్లా ఏది చూపించకుండా నాకైతే మొత్తం మంచిగా చెప్పింది సార్. అయితే క్లాస్ కన్నా నేను సార్ని పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడే ఇట్లా ఎక్స్ట్రా జాబ్స్ ఉన్నాయి అని మొత్తం తెలుసుకోవడం జరిగింది. సో సార్ నాలెడ్జ్ చాలానే ఉంది, కానీ సార్ని ఇంకా మనమే వాడుకోవట్లేదు. సో మనం వాడుకోవాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను చెప్పాల్సింది ఏదనుకుంటుండే, ఇప్పుడు సార్ ఉన్నాడు కానీ మనం అతన్ని యూజ్ చేసుకోవట్లేదు, కానీ అతనికి చాలా నాలెడ్జ్ ఉంది నాకు తెలిసినంత వరకు. అతను వచ్చేసి చాలా చెప్తున్నాడు కానీ మనమే వినట్లేదు, క్లాస్ శ్రద్ధగా వినాలి. ఇంకా అతను దేని గురించి చెప్తున్నాడంటే మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, సైన్స్ గురించి ఏంటి, ఇంకా మనం ఎట్లాంటి ప్రాజెక్ట్స్ తయారు చేయగలం, దాంతో మనీ ఎట్లా ఎర్న్ చేయగలం, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు సార్. నేను పర్సనల్గా కూడా ఇంటరాక్ట్ అయ్యాను మా ఫ్రెండ్స్తోనే. అతను ల్యాబ్ కూడా తీసుకెళ్ళాడు కానీ చాలా మంచిగానే చెప్తున్నాడు సార్. సార్కి చాలా నాలెడ్జ్ ఉంది, ప్లస్ మనకి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎట్లుండాలి, ఇంకా ఫ్యూచర్లో మనం ఏం చేయాలి అంటే మనీ ఎట్లా ఎర్న్ చేయాలి, పార్ట్ టైం జాబ్స్ ఎట్లా చేయాలి అంటే ఆ సిచ్యువేషన్లోనే మనీ ఎట్లా ఎర్న్ చేయాలి, ప్లస్ ప్రాజెక్ట్స్, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కానీ జాబ్స్ లేవని ఎవరు చెప్పరు, కానీ సార్ జాబ్స్ ఉన్నాయని చెప్పాడు. అది సార్లో ఉన్న టాలెంట్. థ్యాంక్ యూ.